Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. మేఘం అక్కడ ఉంది ఆ రూమ్ లో. మేఘమా నీలి మేఘమా. ఇప్పుడు నేను గుంటూరు వస్తున్నాను కదా, ఫస్ట్ టైం ఎన్ఎం ఫుడ్స్ ప్రమోషన్ చేస్తున్నాం. అట్లీస్ట్ నాకు కొన్ని బట్టలు అయితే మంచి తీసుకోవాలి కదా. ఎంతమంది వస్తారు చూడటానికి అండ్ కొనడానికి. సో ఇప్పుడు నేను మా ఆవిడకి వెళ్ళి చెప్తాను ఆ విషయం. షాపింగ్కి వెళ్దామని. ఏం చేస్తా చూద్దాం, అసలు ఫస్ట్ ఏం చేస్తుందో చూద్దాం. హాయ్ అమ్మో. బయటికి నేనా? బయటికి వెళ్తున్నాము. పద క్లోజ్ చేయి. క్లోజ్ చేయనా? ఇక్కడ ఈ బిజినెస్ క్లోజ్ చేయి. ఈ బిజినెస్ క్లోజ్ చేయి. కాసేపు క్లోజ్ చేసి. ఎందుకు? అమ్మో సీరియస్లీ చెప్తున్నా. ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ మనం ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ పెడుతున్నాం, అవునా కదా? అవును. మరి దానికి నాకు బట్టలు కావాలి కదా. సీరియస్లీ? అమ్మో అసలు అందరు వస్తారు కదా చూడడానికి. మనకి బట్టలే లేవా? దానికోసం మనం బట్టలు కొనడానికి వెళ్ళాలా? నన్ను చూడడానికి అందరు వస్తారు కదా. ఏమంటే బ్రాండ్ అంబాసిడర్ చూడడానికి వస్తారా లేదా? ఎన్ఎం ఫుడ్స్ బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబుల్ గా కొన్ని బట్టలు కొనివ్వాలి కదా. అవి వేసుకుని తిరగాలి కదా. నేను అక్కడ కాట్మండ్లో కొనుక్కున్నాం కదా వాటి నుంచి ఏదో. హలో కార్డ్. ఇప్పుడు ఇది ఎన్ఎం ఫుడ్స్ కి కొనుక్కున్నావు కదా నాన్న, వాటికి ఏదో వేసుకోవచ్చు కదా. డబ్బులు ఎందుకు దండగా? ప్లీజ్ అని. ఎవరైనా సరే ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ లో డబ్బులు 2 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు కానీ దానికి ముందే షాపింగ్ చేసుకోవాలని అనుకుంటారు నాన్న. ఎక్కడుంది నాన్న ఈ బిజినెస్? అను నేను బాగుంటేనే మీరు అందరు బాగుంటారు. వినండి విష్ణు, వినండి. హలో నేను హౌస్ ఆఫ్ శివాసంకి నేను బట్టలు కొనమన్నట్లా. ఎన్ఎం ఫుడ్స్ కి బట్టలు కొనాలని. అదే కదా, హౌస్ ఆఫ్ శివాసం కి నువ్వు కొనమని అన్నావు అనుకో. ఎందుకంటే హౌస్ ఆఫ్ శివాసంలో వాళ్ళిద్దరు కూడా అడుగుతారు, శివ ఇంకా సిద్ధు కూడా. హౌస్ ఆఫ్ శివాసంలో వేసుకోవడానికి మీకు చాలా ఉన్నాయి. పట్టుచీరలు, బట్టలు, కార్డ్ సెట్లు అని, 3 పీస్ సెట్ అని, ప్లస్ సైజ్ లో అని చాలా రకరకాలు ఉన్నాయి మీకు. మీరు ఏదైనా వాడతారు. మిమ్మల్ని తీసుకెళ్ళాలన్న మీరు అరవకండి. మీకు ఏదైనా మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో నాకు ప్లీజ్ పర్టికులర్గా నేను ఎన్ఎం ఫుడ్స్లో ఎప్పుడు మంచిగా నేను వేసుకుని వీడియోస్ చేస్తాను కాబట్టి, ఫుడ్ వీడియోస్ చేస్తాను కాబట్టి నాకు దయచేసి ఒక 2 షర్ట్స్ అండ్ 2 నైట్ డ్రెస్సులు కూడా. నైట్ డ్రెస్ ఎందుకమ్ము? షర్ట్ల వరకు నాకు అర్థమైంది. నైట్ డ్రెస్ ఎందుకమ్ము? అంటే నైట్ డ్రెస్సులు అంటే గుంటూరులో హోటల్లో వేసుకోవడానికి కొత్త నైట్ డ్రెస్సులు కావాలా? అవి ఎవరు చూడడానికి వస్తారమ్మ? నాకు ప్లీజ్. నో గుంటూరులో నైట్ డ్రెస్ చూడడానికి ఎవరు వస్తున్నారు మన హోటల్ వరకు? ప్లీజ్ నైట్ డ్రెస్ చూడడానికి అని కాదు, కొంచెం నాకు కొత్త ఫీలింగ్ వస్తుంది కదా. కొత్త ఫీలింగ్? ఎగ్జిబిషన్ నన్ను మార్చుకుంటాను అనలేదు, కొత్త ఫీలింగ్స్ రావడానికి నీకు. నేను ఎప్పటికీ మార్చలేదు, నేను ఎప్పటికీ మార్చను. కానీ ప్లీజ్ దయచేసి వెళ్దాం ఆ షాపింగ్ కి. నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. డబ్బులు నువ్వే కాబట్టి కట్టేది. నేనే కట్టాలా? అవును, నీ క్రెడిట్ కార్డ్స్ ఏమయ్యాయి? నా క్రెడిట్ కార్డులతో నీకేం పని? మామూలుగా అంటే ఉన్నాయా? ఏమున్నాయి? బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎంత ఉంటే ఎందుకు? ఎంత తెలుసుకున్నా? ఎంతో కొంత. ఎందుకు చెప్పు? సో ఎంతో కొంత. ఆ ఉన్నదంతా నాదే. ఉన్నదంతా నీదే నాన్న, ఉన్నదంతా నీదే. నాదని నేను ఎప్పుడన్నాను చెప్పు? సో అందుకే నా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి, బ్యాలెన్స్ ఉంది కాబట్టి ప్లీజ్. అబ్బో, ఇంత ప్రేమగా అడిగితే ఎవరైనా కొనుక్కుంటూ ఉంటారా అండి? కానీ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే, నార్మల్లీ మధ్యాహ్నం స్లీప్ వేస్తే మా ఆయనకి ఏం పని లేకపోతే ఒక గంటన్నర ప్రాపర్గా స్లీప్ వేస్తాడనమాట. అటువంటి మనిషి ఈరోజు టక్కని లేచి రెడీ అయిపోయి వస్తే నేను షాక్, ఎక్కడికి వెళ్తున్నామా అని చెప్పి. కొంచెం జుట్టు దూకొని ఇస్తారా మమ్మల్ని? దూకోండి. సో తప్పకుండా గుంటూరులో కలుద్దాం. ఈలోపు మా షాపింగ్ స్టార్ట్ చేద్దాం. మా ఆవిడ షాపింగ్ తీసుకెళ్తుంది. చిన్నపిల్లలు ఎందుకు? చెప్తా. ఏం పని నీకు కళ్ళద్దాల షాప్లో? పక్కన కళ్ళద్దాలు ఉంది, జ్యువెలర్స్ ఉంది. జ్యువెలరీ కొంటున్నావా? నాకు ఏంటి వెళ్ళిపోయాడు షాపింగ్కి?
తీసుకెళ్ళమంటాడు, మధ్యలో ఇంకేదో పనులు పెడతాడు. ఏం పని ఉండదండి, ఉత్తి పుణ్యాన షాపింగ్. ఇందిరాకి ఇష్టమైనది ఏంటి అంటే షాపింగ్. నాకు ఇష్టం లేనిది ఏంటి అంటే ఊరికే తిరగడం. నన్ను ఎక్కడైనా ఇంట్లో కూర్చోమనంటే హ్యాపీగా కూర్చుంటా. ఈరోజు ఏదో కొంచెం అందరినీ బతిలు ఆడుకున్నా. అరే ఒక్కరోజు బ్రేక్ ఇవ్వండి రా ప్లీజ్ రా, కళ్ళు నొప్పులేస్తున్నాయి, ఒళ్ళు తలిసిపోయింది. శివరాత్రి రోజు కూడా పనిచేసా, శివరాత్రి నెక్స్ట్ డే కూడా పనిచేసా. ఈ గుంటూరు ఎగ్జిబిషన్ ఏంటో కానీ హెచ్ఓఎస్కి ఎన్ఎం ఫుడ్స్కి పనిచేసి ఒళ్ళు అలసిపోతుంది అనమాట. ఈయన ఏంటో కళ్ళద్దాల షాప్లో ఏం చేస్తున్నాడు, ఏం తీసుకొని బయటకు వస్తున్నాడు. ఏం కొన్నావు నాన్న, ఏం కొన్నావు? ఈవినింగ్ చూపిస్తావా? గుంటూరులోనా? ఏం కొన్నావు నిజం చెప్పు. చెప్పు ఏంటి కొన్నావు? ఇది యాక్చువల్లీ నాకు చాలా నచ్చి గ్లాసెస్ కొనుక్కున్నాను, మొన్న చేయించుకున్నాను అనమాట. ఇది నేను కళ్ళకి, నా కళ్ళద్దాలకి ప్లగ్స్ మార్చమంటే ఆ రోజు వచ్చినప్పుడు నాకు మంచి గ్లాసెస్ కావాలి అని చెప్తే మనోడు ప్లెయిన్ గ్లాసెస్ చూపించాడు అనమాట. దీనికి పని లేదు అంటే నాకు ప్లెయిన్ గ్లాసెస్ చాలా ఇష్టం. మన ఈవినింగ్ ఎన్ఎం ఫుడ్స్ కొనుక్కోవడానికి వస్తారు కదా ఆడియన్సా, పబ్లిక్, ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ వస్తారు కదా, వాళ్ళందరి కోసం ఈవినింగ్ క్లాసెస్ మళ్ళీ డే ఒకటి పెట్టుకుంటాను ఎలాగో. ఈవినింగ్ పెట్టుకోవాలి కదా. టచ్ అప్ అసిస్టెంట్ కూడా ఉన్నాడా నీకు? వాంట్స్ టు నో ఎంతమంది చూస్తారు అర్ణబ్ స్వామి పాడ్కాస్ట్ న్యూస్ ది? సో ఆయన అంటారు అనమాట, ద నేషన్ వాంట్స్ టు నో అన్నది. ఐ వాంట్ టు నో. నేను కళ్ళద్దాలు మార్చుకోవాలని ఎన్ని రోజుల నుంచో అడిగితే మా ఆయన అంటున్నాడు నీవి ప్రోగ్రెసివ్ కదా, చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఆయన మాత్రం కళ్ళద్దాల మీద కళ్ళద్దాలు ఒక పెద్ద కొట్టే పెట్టుకోవచ్చు, బ్రాండ్ మీద ఈయన డబ్బులు పెట్టుకోవచ్చు, ఒక గుంటూరు ఎగ్జిబిషన్ కి బట్టలు కొనుక్కోవచ్చు, అక్కడ హోటల్లో వేసుకోవడానికి నైట్ డ్రెస్ కొనుక్కోవచ్చు. నేను కళ్ళద్దాలు ఎందుకు కొనుక్కోకూడదు చెప్పు? నేషన్ వాంట్స్ టు నో. నేషన్ వాంట్స్ టు నో కదా. క్రెడిట్ కార్డ్ ఇస్ యువర్స్ కదా. క్రెడిట్ కార్డ్ నా క్రెడిట్ కార్డ్ మీద నేను ఎందుకు కొనుక్కోవాలి? బికాజ్ నా క్రెడిట్ కార్డ్స్ నేను యూస్ చేయనండి. కరెక్ట్. నాకు అలవాటు లేదు. డెబిట్ కార్డ్ ఉంది కదా, నువ్వు కొని అమ్మా. డెబిట్ కార్డ్ మర్చిపోయాను ఇంట్లో మర్చిపోయావా? ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, we have so many options. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్ళక ముందే నువ్వు తిట్లు స్టార్ట్ చేసావు. దయచేసి మంచి మూడ్ తో తీసుకెళ్తే నేను మంచిగా సెలెక్షన్ చేసుకుంటా. అయితే నువ్వు బట్టలు కొనుక్కోవా? మంచి మూడ్ లేకపోతే నాకు సెలెక్షన్ రాదు. ఓకే, మన ఇద్దరు మంచి మూడ్ తో సెలెక్ట్ చేయాలి. ఎంత మగవాళ్ళు ఎవరెవరు ఏకీభవిస్తారండి నాతో? ప్రతి ఒక్క మగవాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్, వాళ్ళ షాపింగ్ అనేటప్పటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే మనం ఏమన్నా అడిగామనుకోండి వెంటనే ఏవో ఒకటి సాకులు చెప్తారు. అయినా అండి చాలా షాపింగ్ పిచ్చి చూడండి, చాలా అంటే చాలా షాపింగ్ పిచ్చి. హీ లవ్స్ టు డూ షాపింగ్. ఇప్పుడు చూద్దాం ఏమేమి కొంటామో అన్నది. ఓకేనా? వచ్చేసామండి మాల్ కి. అమ్మో వీలైనంత వరకు సేల్లో కొనుక్కోవడానికి ట్రై చేయాలి. సేల్ లో కొనడానికి వచ్చాము ఇక్కడ. సేల్ ఉంటుందాను? అమ్మో ఎగ్జిబిషన్ లో వేసుకోవడానికి సేల్ లో టీ షర్ట్ చాలు కదమ్మో అంటది. కానీ మా ఆవిడ అడగగానే పాపం తనకే ఎక్కువ ఇంట్రెస్ట్ షాపింగ్ నా మీద. ఏమేమి తీసుకో ఇప్పుడు నన్ను ఇలా కార్డ్ సెట్ చూస్తుంది నాకు. ఏం చేస్తున్నావు ఇక్కడ? రెడ్యూస్డ్ ప్రైసెస్ అను నా సైజ్ ఉండవు అను, నా సైజ్ అది ఇంపాసిబుల్. ఏంటది? ఎంత రెడ్యూస్ చేశారు ప్రైస్? 1999 1199 అంట. నిన్ను బాగుందా? వేసుకో. షూరా? సేల్లో ఉండే బట్టలు వేసుకోరా? మనం ఏమైనా టాటా బిర్లానమా? వాళ్ళు వేసుకుంటారు. ఓకే ఓకే సరే ఈ కలర్ బాగుంది చూడు. ఇది రెడ్యూస్డ్ ప్రైసెస్ కాదమ్ము, ఓన్లీ ఇవన్నీ రెడ్యూస్డ్ ప్రైస్. బాయ్ అమ్మ బాయ్. ఇది చాలా బాగుందమ్మ. ఏది? ఒకసారి వెనక్కి తిప్పు. చూసారండి చిరిగిపోయిన పాకెట్. పిచ్చా నీకు? దిస్ ఇస్ ఫ్యాషన్. బాగుంది కదా? ఇట్స్ నైస్ చిల్లీ రెడ్, ఓవర్ సైజ్డ్ ఇది. ఇట్స్ నైస్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ నీకు లెంగ్త్ తక్కువైపోయింది.
సో సాడ్. సో హెచ్ఎన్ఎంలో తిరిగాము. మా ఆయనకు వచ్చేసేసి అన్నీ ఎలాగున్నాయంటే పాపం కింద ప్యాంట్లు పైకి వెళ్ళిపోతున్నాయి, 3-4 ఇంచులు పైకి, టీషర్ట్లు కూడా పైకి ఉన్నాయి. పిచ్చోళ్ళలాగా ఉన్నాడు మా ఆయన. మరి అలాంటి బట్టలు కొనలేము ఎంత బ్రాండ్ అయినా సరే. సో ఇప్పుడు మళ్ళీ మార్క్స్ అండ్ స్పెన్సర్స్కి వచ్చాము. హ్యాండ్సమ్ మ్యాన్, నైస్, పర్ఫెక్ట్ అమ్మా, సైజ్ ఇస్ పర్ఫెక్ట్, వెరీ నైస్. సైజ్ కోసం సేల్లో జోక్స్ అండి. మా ఆయనకి సేల్లో ఎప్పుడు ఎక్కువ కొనను. ఎందుకునంటే ఇట్స్ నాట్ దట్ సేల్లో బాగోవని కాదు, తన సైజ్ తొందరగా దొరకవు సేల్లో. సో న్యూ అరైవల్స్ అయితే నాకు ఫాస్ట్గా దొరుకుతాయన్నమాట. సో అందుకని వి విల్ డూ ద షాపింగ్ నౌ. ఓకే చాలు. ఏం నువ్వేదో సపరేట్గా వీడియో చేసా? హలో, ఏమైందమ్మా, ఏమైందమ్మా చెప్పు. నీకోసం నేను కొంచెం చేసుకున్నా, కొన్ని అవసరమైన వస్తువులు కొనుక్కుంటున్నాం అంతే. ఐ డోంట్ వేస్ట్ మనీ, యూ నో మీ. హాఫ్ అన్ అవర్ అయింది. సరే ఓకే లే, ఇంకా అయిపోయింది బిల్లింగ్. ఇందా టేక్ ఇట్. ఇది మా ఆవిడ షాపింగ్ అండి, ఇంకా నేను ఎప్పుడు కూడా చేయలేదు షాపింగ్. చూద్దాం. ఈ చేతిలో 2 బ్యాగులు ఉన్నాయి. అప్పుడే నువ్వు అలా అనకూడదు నాన్న. బెండ్ అవుతూ రావాలమ్మ నేను. నెక్స్ట్ చాలా 5 o'clockకి స్టార్ట్ అయిన మా షాపింగ్. అంటే మనకు కావాల్సింది ఒక షర్టేనమాట, కానీ మనం ఇప్పటికీ 3-4 ప్లేసులు తిరుగుతూనే ఉన్నామన్నమాట. సో ఇదిగోండి మళ్ళీ వచ్చారు. నైస్. 4 నుంచి స్టార్ట్ చేసాం మనం షాపింగ్. 4 నుంచి ఒక్కటే షర్ట్ అన్నావు, కొంటూనే ఉన్నాం. ఇప్పటికి 2 కొన్నాం, ఇంకా 5 వేసుకున్నాం. చాలా బాగుంది. సో అదండి నా పరిస్థితి. 8 అవుతుంది టైం. చూసారా మరి మీరు? ఒక షర్ట్ గుంటూరుకి. ఏంటో మీ షాపింగ్? ఏం షాపింగ్? నేను ఓన్లీ 3 షర్ట్స్ కొనుక్కున్నాను. గుంటూరు ఎగ్జిబిషన్ 3 షర్ట్స్ కొనుక్కున్నాను. మార్నింగ్, మధ్యాహ్నం 3. సారీ, ఎగ్జిబిషన్లో మనం సేల్ చేయడానికి వెళ్తున్నామా, బట్టలు షోకేస్ చేయడానికి వెళ్తున్నామా? అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ డ్రెస్సులు దొరకలేదు. సరే నైట్ డ్రెస్సులు ఎలాగో రూమ్లో కదా, ఎవరు చూడరు కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది షాపింగ్. 3 షర్ట్స్ అయిపోయాయి. క్యాప్స్ కొనుక్కున్నాను. క్యాప్స్ వీలైతే పెట్టుకుంటాను. ఇట్స్ క్లోజ్డ్ కళ్యాణ మండపం. క్యాప్ ఎందుకు మనకి? చలేయకుండా తలకి. తలకి చలేయకుండా. సో మా ఆయన ఏమేమి షర్ట్లు వేసుకున్నారు, ఎన్ని డ్రెస్సులు మారుతున్నారు అనుకున్న వాళ్ళు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి రండి. కానీ అందరూ తప్పకుండా మీ అందరి కోసం దిగడం కోసం మా ఆయన ఖర్చు పెట్టి షర్ట్లు కొనుక్కున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు అందరూ తప్పకుండా మా ఎన్ఎం ఫుడ్స్లో మీరు కొనుక్కోవాలి. సో మీకోసం నేను 3 షర్ట్స్ మారుస్తున్నాను. ఓకే, ఇంతకీ ఈ షాపింగ్ అంతా మేము గుంటూరు వస్తున్నామండి, మర్చిపోకండి. గుంటూరులో మాజేటి కళ్యాణ మండపం. నేనేమన్నా మాజేటి కళ్యాణ మండపం మాజేటి రామ్ కళ్యాణ మండపం అండి, మర్చిపోకుండా తొందరగా రండి, బస్ స్టాండ్ దగ్గరే. గుంటూరులో 11 నుంచి ఈవినింగ్ 7 వరకు. నేను 9 వరకు అని చెప్పాను. మీరు ఎక్కువసేపు ఉంటే మేము 1-1.5 గంట మేము ఎక్స్టెండ్ చేస్తాం. ప్లీజ్ డోంట్ మా అందరినీ కలవాలనుకుంటే కనుక మాజేటి రామ్ కళ్యాణ మండపం వచ్చేసేయండి. ఉట్టి కలవడానికా? ఐ మీన్ షాపింగ్ చేయడానికి. హౌస్ ఆఫ్ శివాసంలో షాపింగ్ చేయాలి, ఎన్ఎం ఫుడ్స్ లో కొనుక్కోవాలి. రెండిట్లో కూడా కొనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు వేరే షాపింగ్ వెళ్దాం. పిచ్చిదాని లెక్కన బ్యాగులు మోసుకుంటూ ఆయన వెనక అసిస్టెంట్ లాగా తిరుగుతున్నాను నేను. చూడండి ఎక్కడికి వెళ్తున్నారు? స్టార్బక్సా? షాపింగ్ చేయాలి, కాఫీ కూడా తాగించాలా? గుంటూరులో దొరికేది కదా స్టార్బక్స్, ఇక్కడ తాగేసేది. అక్కడ లేదు. ఏమండి గుంటూరులో స్టార్బక్స్ లేదా? సర్లే నేను హోటల్లో బ్లాక్ కాఫీ చేసి ఇచ్చేస్తాను. ఎట్లుంటుంది అంతే కదా? ఇట్లుంటుందండి నకరాలు మా ఆయనవి. హలో, అయిపోయిందా? అమ్ము 4:30కి బయలుదేరాము అమ్ము. 9 అవుతుందమ్ము టైము. సీరియస్లీ అయిపోయింది అమ్ము. వర్షం కూడా వస్తుందమ్ము. సో ఇదండి విషయం.
షాపింగ్ అయిపోయింది. గుంటూరుకి షాపింగ్ ఇదా నాయన ఈ బ్యాగులు. సో అయిపోయిందా సార్, ఇంటికి వెళ్ళొచ్చా? మన కార్డు చూపించు. ఇదిగోండి మా కారు. పిచ్చి షాపింగ్ పిచ్చోడు నా మొగుడు, షాపింగ్ పిచ్చి. అలాగే సో అదండి విషయం. సో నేను నిజంగా చెప్పాలంటే ఇంత టయర్డ్ డేస్లో యాక్చువల్లీ ఈరోజు ఒక 3-4 అవర్స్ మా ఆయనతో స్పెండ్ చేయటం మూలాన నేను కూడా కొంచెం రిఫ్రెష్ అయ్యాను. మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఎన్ఎం ఫుడ్స్కి వెళ్ళి అక్కడ స్టాక్ పెట్టాలి. హెచ్ఓఎస్లో కూడా బోల్డ్ అంత వర్క్ ఉంది. హెచ్ఓఎస్ అంటే హౌస్ ఆఫ్ శివాస షార్ట్ ఫామ్ అనమాట, మన ఎన్ఎం ఫుడ్స్ లాగా. సో నిజం చెప్పాలంటే బిజీగా ఉండే నా డే ఈరోజు 3-4 అవర్స్ మా ఆయనతో స్పెండ్ చేయడం మూలాన నేను కూడా కొంచెము ఏమంటారు రిఫ్రెష్ అయిపోయాను అనమాట. మీ అందరికీ తెలుసు ప్యాంపరింగ్ మై హస్బెండ్ ఇస్ ద మోస్ట్ లవ్లీయెస్ట్ థింగ్ ఐ లవ్ టు డూ అనమాట. సో మా ఆయన్ని ఫుల్గా ప్యాంపర్ చేసేసాను. కాకపోతే నాకు నవ్వేంటంటే ఒక నిమిషం, నాకు నవ్వొచ్చేది ఏంటంటే గుంటూరు ఎగ్జిబిషన్కి ఈయన బట్టలు కొనుక్కోవడం అనేది అసలు క్రేజీ అనమాట. ఇలాంటి ఒట్టి మా ఆయనే చేయగలడు అనమాట. కొనిపించాడు మొత్తానికి నాతో ఎలాగైనా సరే. సో ఎంతమంది నన్ను కలవడానికి వస్తున్నారండి గుంటూరుకి చెప్పండి? 2 మంది వస్తారు కదా. ఎస్. సో ఎన్ఎం ఫుడ్స్ లో షాపింగ్ చేసుకుంటారు కదా. అవును. హౌస్ ఆఫ్ శివాసంలో షాపింగ్ చేసుకుంటారు కదా. చేసుకుంటారు. సో నన్ను కలవడానికి వస్తారు కాబట్టి మీ అందరితో మంచిగా ఫోటోస్ దిగుదాం, అందరం కలిసి ఫోటో దిగుదాం, చక్కగా మెమరబుల్ గా ఉంచుకుందాం. ఓకే, పుట్టి ఫోటోలే కాదండో షాపింగ్ కూడా చేయండి. హలో షాపింగ్ చేస్తేనే ఫోటో, లేదంటే ఫోటో దిగండి. కరెక్ట్, షాపింగ్ చేస్తేనే ఫోటో, లేకపోతే నో ఫోటో. సీరియస్లీ నేనైతే ఇలానే చెప్తాను. అమ్మా ఏంటది అంత దూరం వస్తున్నాను మీ అందరి కోసము, అంత ఖర్చు పెట్టుకొని వస్తున్నాము, మరి అలాంటప్పుడు మీరు వచ్చి మా దగ్గర కొనుక్కోరా? మంచి చీరలు, మంచి డ్రెస్సెస్, రీజనబుల్ ప్రైసెస్, సూపర్ పచ్చళ్ళు, పొళ్ళు. చెప్పాలంటే నేనే చెప్పాలి. అదే కదా మా బ్రాండ్ అంబాసిడర్ వస్తున్నారు. బాగుంటుందండి అసలు మునక్కాయ పచ్చడి కానీ, మునక్కాయ పచ్చడి వస్తుందో నాకు తెలియదు, సీజన్ కాదు, చిక్కుడుకాయ పచ్చడి ఉంటుందండి. మై గాడ్, ఆవకాయ మించిపోతుంది అనమాట. మీరు అందరూ ఆర్డర్ పెట్టుకోండి, వచ్చేసేసి ఆర్డర్ కాదు కొనుక్కోండి, ఇంకా స్టాక్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్ గా మీరు వచ్చేసేసి హ్యాపీగా మమ్మల్ని కలిసి మంచిగా కొనుక్కోండి. అండ్ మమ్మల్ని ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఎంకరేజ్ చేయండి. ఎగ్జిబిషన్కి వస్తున్నాం కదా అని ఎన్ఎం ఫుడ్స్ ప్రైసెస్ ఏవి మారవండి. మీకు ఆన్లైన్లో ఏ ప్రైస్ కనిపిస్తుందో 3 ఇయర్స్గా ఆఫ్లైన్లో కూడా మేము కలిసినప్పుడు మేము అదే ప్రైసెస్తో వస్తాము. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎం ఫుడ్స్ అనమాట. మారాం కదా అని చెప్పేసి ఎంత దూరమైనా వెళ్ళనివ్వండి, మన సైడ్ నుంచి అయితే ప్రైస్ మారదు. ఓకేనా? అండ్ ఫస్ట్ టైం మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం కాబట్టి దయచేసి అందరూ మంచిగా ఎంకరేజ్ చేయండి. సపోర్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా ఆవిడకి సపోర్ట్ చేయండి, ఎన్ఎం ఫుడ్స్ని ఎంకరేజ్ చేయండి. త్వరలో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి మీరు అందరూ ఎంకరేజ్మెంట్ మూలన. అంతే అండి, ఇంకా గుంటూరులో కలిసేద్దాం మనం. ఓకే, సో కలుద్దాము మాజేటి రామ్ కళ్యాణ మండపంలో ఈ మార్నింగ్ సండే రోజు 22 ఫిబ్రవరి. స్క్రీన్ మీద కూడా డేట్ వస్తుంది అండ్ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. గూగుల్ మ్యాప్ డిస్క్రిప్షన్ లో పెడతాను నేను. అండ్ సండే రోజు లైవ్ వెళ్దాము, గుంటూరు నుంచి లైవ్. ఓకే, లైవ్ స్ట్రీమింగ్ అమ్మా. నువ్వు ఫోన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయాల్సిందే. లైవ్ చేస్తాను. అండ్ చంద్రమౌళి నగర్ అండి గుంటూరులో, రింగ్ రోడ్ దగ్గర. ఓకే, మాజేటి రామ్ కళ్యాణ మండపం అందరికి తెలుసు, చాలా ఫేమస్. అయినా అడ్రస్ మనము డిస్క్రిప్షన్ లోనూ పెడదాము, స్క్రీన్ లోనూ పెడదాము. ఓకేనా? అందరం కలుద్దాం 22 ఫిబ్రవరి. మీరు మేము అందరం కలుద్దాం, రచ్చ చేద్దాం. 6 people are coming for you. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 6 people. Imagine how crazy it is. 3 couples, crazy couples. అంతే, క్రేజీ కపుల్స్ వస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఓకేనా? చలో బాయ్, టాటా, బాయ్, సీ యూ ఆన్ సండే. గాడ్ బ్లెస్ యూ గైస్. టాటా, లవ్ యూ ఆల్, సీ యూ.